సో, ముత్యాల రెడ్డి గారైతే సో, మెయిన్‌గా ఆ స్టేడియంలో ప్రత్యేకంగా ఆ సెంచరీ కోసమే వచ్చి చూస్తున్నారా అనిపిచ్చి, ఆ తర్వాత ఆనందం గాని, సో, సెంచరీకి దగ్గర పడుతున్న టైంలో ఆయన పడిన టెన్షన్ గాని, అంటే మనకు గూడా ఆ టైప్ ఆఫ్ టెన్షన్ అనేదే ఉంది. ఆయన ద్వారా మనం మనం గూడా అక్కడ ఉన్నామే అనిపించేలా చేసిందనమాట. ఇట్ వాస్ ఎన్ ఎమోషనల్ మూమెంట్. ముత్యాల రెడ్డికే కాదు, చూస్తున్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మనలో ఎవరికైనా నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే నిజంగా కళ్ళ నుంచి ఓ 2 కన్నీటి చుక్కలు కూడా రాలుతాయి. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ ముత్యాల రెడ్డి, హ్మ్. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం యాహ్! మంచి సెక్యూర్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసుకొని కొడుకు కోసం దాన్ని త్యాగం చేసి, అతను కొడుకు భవిష్యత్తు వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యి, వైజాగ్‌లో అయితే అతనికి మంచి కోచింగ్ వస్తది. వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్‌లో నితీష్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. హ్మ్. ఏంటంటే, నేను మొదట్లో కొంచెం ఫన్ కోసం ఆడేవాడిని. క్రికెట్ అంటే అప్పుడు చిన్న ఏజ్‌లో ఎలా ఆడతారు? ఏదో సరదాగా ఆడుకునేవాడిని. కానీ ఒకసారి మా ఫాదర్ చూశాను, ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం చూశాను, ఏడవడం చూశాను. అప్పుడు నాకు అర్థమైంది. ఈ క్రికెట్ నేను మామూలుగా సరదాగా ఆడడం కాదు. నేను దీన్ని ఒక కెరియర్‌గా మలుచుకోవాలి. నేను ఇండియాకి అంటే ఒక స్థాయికి వెళ్ళాలి అని అతను డెసిషన్ తీసుకున్నాడు. తీసుకొని అతను కష్టపడ్డాడు. కష్టపడకుండా ఇలా రాదు. ఎందుకంటే ఇండియాలో ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలంటే యూ హావ్ టు పుట్ అప్ లాట్ ఆఫ్ వర్క్. హ్మ్. మీరు ఫిజికల్‌గా ఫిట్‌నెస్ గాని అన్నీ చాలా ఇంప్రూవ్ చేసి ఇంజరీస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో మనకెందుకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ వస్తారు. యాహ్! ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ రారు. ఎందుకంటే దానివల్ల మీరు ఇండియన్ పిచెస్ మీద మీరు చాలా వేగంగా బౌలింగ్ చేయాలి. ఇంజరీస్ అవుతాయి. హ్మ్. దానివల్ల మీ బ్యాటింగ్ బాగా వచ్చినా మీరు ఆహ్, సగం రోజులు టీమ్ బయటే ఉంటారు. సో, అందుకని మన ఇండియాలో రారు. మీకు మీడియం పేస్ ఏస్తే బౌలర్ రన్స్ ఇచ్చేస్తారు. యాహ్! సో, అందుకని ఆ ఫిట్‌నెస్ అతను మెయింటైన్ చేసుకొని చాలా శ్రద్ధగా వచ్చాడు. విరాట్ కోహ్లీ వీరాభిమాని. విరాట్ కోహ్లీతో ఒకప్పుడు సెల్ఫీలు తీసుకున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి పక్కన నిలబడి విరాట్ కోహ్లీ ద్వారా తన మెయిడెన్ టెస్ట్ క్యాప్ కూడా అందుకున్నాడు. హ్మ్. అది కూడా అతను చెప్పాడు. విరాట్ కోహ్లీ నుంచి అందుకోవడం. విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి కోహ్లీని ఫ్యాన్‌గా పెరిగాను నేనని చెప్పి. యాహ్! విరాట్ కోహ్లీ ఆ క్యాప్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, హ్మ్. నేను నిన్ను దగ్గర నుంచి చూశాను. నువ్వు ప్రాక్టీస్ చేసే విధానం, ట్రైనింగ్ చేసే విధానం చూశాను. నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే అదే కారణం. సో, చాలా హార్డ్ వర్క్ చేస్తాడతను. హ్మ్. సో, ఏమాత్రం మామూలుగా ఏంటంటే ఇండియాకి ఆడుతున్నాం మనం. ఇండియాకి ఆడుతుంటే మీకు బోలెడన్ని కంఫర్ట్స్ ఉంటాయి. యాహ్! బోలెడన్ని డైవర్షన్స్ ఉంటాయి. కానీ అతనేంటంటే ఇప్పటికీ ఆట మీద ఫోకస్ విరాట్ కోహ్లీ అదే మాట చెప్పాడు. క్యాప్ హ్యాండ్ ఓవర్ చేస్తూ, "నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే నీ ట్రైనింగు, నీ నీ ఫోకస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. రావడానికి కారణం ఏంటో" అని చెప్పి. సో, అది అతనికున్న హార్డ్ వర్క్. సో, హార్డ్ వర్క్ చేస్తాడు. అతనికి గేమ్ మీద ఆ ఫోకస్ ఉందనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది.